రైతులందరూ నమస్తే. మనకు వ్యవసాయంలో చూసుకుంటూ పత్తిలో ప్లస్ వరిలో గడ్డి వాడికి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఈ గడ్డి మందు మనకు ముందుగానే చల్లుకోవడం వల్ల కొట్టుకోవడం వల్ల గడ్డి నుంచి శాశ్వతంగా నిర్మూలించుకోవచ్చు. మన పత్తిలో కానీ వరిలో కానీ గడ్డితో రైతులు బాగా సమస్యలు ఎదుర్కొంటారు. ఎన్నో రకాల గడ్డి మందులు తెచ్చి స్ప్రే చేస్తారు, చల్లుకుంటారు, కానీ గడ్డి ముదిరినాక అది కావడం లేదు. అందువల్ల రైతులందరూ ముందు దశలోనే మీరు గడ్డి మందులు చల్లుకోవాలని తెలియజేస్తున్నాను. మా షాప్లో ఆల్రెడీ గడ్డి మందులు వచ్చాయండి. చల్లుకుంటే వచ్చాయి, స్ప్రే చేసేటి వచ్చాయి, పత్తిలో స్ప్రే చేసి వచ్చాయి, పొలంలో చల్లుకుంటే వచ్చాయి. 3 రకాల గడ్డి మందులు వచ్చాయండి. నేను మనకు 3 రకాల గడ్డి మందుల గురించి మీకు ఈరోజు పూర్తి తెలుసుకుని తెలియజేస్తానండి. ఇందులో లిక్విడ్ రూపంగా వచ్చాయి, పౌడర్ రూపంగా వచ్చాయి. మనకు ఒక ప్యాకెట్ ఎన్ని ఎకరాలకు వస్తుంది, ఎట్లా వాడాలి ఏందనేది పూర్తి తెలిసి మీకు తెలియజేస్తాను. ఈ గడ్డి మందులు మీరు రైతులు ముందు దశలో వాడి మీరు వ్యవసాయంలో గడ్డి నుంచి శాశ్వత నిర్మూలన పొందుతారని నేను ఆశిస్తున్నానండి. ఇవి ఎట్లా వాడాలి ఏందనేది నేను పూర్తి చేసుకుని తెలియజేస్తాను. మా షాప్లో ఈరోజు పత్తిల ప్లస్ వరిలో గడ్డి మందులని కొత్త స్టాక్స్ వచ్చాయండి. ఈ గడ్డి మందులు రైతులు ముందు దశలను వాడుకొని గడ్డి నుంచి శాశ్వత నిర్మూలన పొందాలని తెలియజేస్తున్నారు రైతులకు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మనకు సింజెంటా కంపెనీ రిఫిట్ అండి. ఈ టెక్నికల్ వచ్చేసి పెట్లాక్లోరు. ఈ సింజెంటా కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ అండి. ఇది మనకు లీటర్ వచ్చేసి 2 ఎకరాలకు వస్తుంది. ఇందులో మనకు ఈ భీమ్ హెర్బిసైడ్ ప్యాకెట్లు కలుపుకుంటే 8 గ్రాముల ప్యాకెట్లు లీటర్కు 2 ప్యాకెట్లు కలుపుకొని చల్లుకోవడం వల్ల మనకు పొలంలో ఏ గడ్డి ఉన్నా అవుతుందండి. ఈ నాటేసినాక 3 నుంచి 4 రోజుల్లోపు చల్లుకోవాలండి. ఇవి లీటర్కు 2 ప్యాకెట్లు ఇవి భీమ్ హెర్బిసైడ్ అండి. ఇది మనకు చూసుకునే భాస్కర్ కెమికల్స్ అండి. ఇందులో ఉండే టెక్నికల్ ఏంటంటే మెథోసల్ఫాన్, మిథేలు 10% డబ్బు అండి. క్లోరిమ్యూరాన్, ఇథైలు 10% WP అండి. ఈ రిఫిట్లు ఉండేవి పెట్లాక్లోర్ అండి. ఈ రిఫిట్ లీటరు ప్లస్ ఈ 2 ప్యాకెట్లు కలిపి మనకు వరిలో నాటుకున్నాక 3 రోజులు చల్లుకుంటే ఏ గడ్డున అవుతాయండి. ఈ రైతులు గుర్తించుకోవాలి. ఎకరానికి 2 ప్యాకెట్లు ఎక్కువ పడద్దండి. ఎక్కువ చల్లుకోవడం వల్ల ఎర్ర పడుతుంది, తెలుసుకోవాలి రైతులు. అదేవిధంగా మనకు పత్తిలో చూసుకుంటే ఈ పిక్సో మ్యాక్సిమా అని ఉంటుందండి. ఈ ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది. ఇది మనకు ప్రధానంగా చూసుకుంటే ఇందులో టెక్నికల్ ఏంటంటే రైతుల బ్యాగ్ సోడియం ప్లస్ కోవాల్జా పాపు ఇథైలు 14 MEC టెక్నికల్ వచ్చి ఉంటుందండి. ఇది ఇండోఫిల్ కంపెనీ కావడం వల్ల ఈ రైతులు చాలా మంది అడిగారు కాబట్టి తెప్పించామండి. ఇది మనకు పంపుకు 60 ml వేసుకోవాలి. ఇది మనకు ప్రాణంగా చూసుకుంటే 50 ml వేసుకుంటే 20 పంపులకు వస్తుంది. 60 ml వేసుకుంటే 15 పంపులకు వస్తుంది అండి. ఇది మనకు ప్రాణంగా చూసుకుంటే గడ్డి జాతికి సంబంధించిన 3 ఆకులు పత్తి 3 ఆకులు ఉన్నప్పుడు పనిచేస్తుందండి. ఇది పత్తి వాడాలి, పొలంలో వాడేది కాదండి. ఇది గుర్తుంచుకోవాలి. పిక్సో మ్యాక్సిమా ఇది దీని పేరు. ఇది ఇండోఫిల్ కంపెనీ అండి. ఈ రైతులు ప్రాణంగా గుర్తుంచుకోవాలి. ఇది మనకు పత్తి 3 ఆకులు ఉన్నప్పుడు చల్లుకోవడం, మనకు స్ప్రే చేసుకోవడం వల్ల మనకు నిదానంగా పనిచేస్తాయండి. ఇది మనకు గడ్డి మందు పనిచేసినట్టు పనిచేయదు. ఈ రైతులు గుర్తించుకోవాలి. ఇది 3 ఆకులు ఉన్నప్పుడు పనిచేస్తాయండి. ప్లస్ తుంగ మనకు చావర్ దీంతో ఇది రైతులు గుర్తించుకోవాలి. ఈ తుంగ ఎరవడి మళ్ళీ పచ్చబడుతుందండి. ఈ గడ్డికి సంబంధించిన అన్ని జాతులు దీంతో పనిచేస్తాయి. ఇది బాగా పనిచేస్తాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఈ రైతులు చూసుకొని మీరు వాడుకోవాలి. ఇది మనకు గడ్డి మందులలో పత్తి గడ్డి మందు చాలా రైతులు ఇదివరకు వాడిన వాళ్ళే వాడుకుంటే మంచిదండి. ఎందుకంటే ఇది మీకు పనిచేసినా కూడా పనిచేయడానికి అనిపిస్తుంది ధర ఎక్కువ ఉండడం వల్ల. ఇది రైతులు చూసుకొని వాడాలండి. అదేవిధంగా మనకు ఈ వరిలో చూసుకుంటే బెండ్రైట్ అండి. ఈ బెండ్రైట్ ఏంటంటే ఇది మనకు వచ్చేసి 4 కిలో ప్యాకెట్. ఈ 4 కిలో ప్యాకెట్ ఎకరానికి వస్తాయండి. ప్రధానంగా చూసుకుంటే ఈ 4 కేజీల ప్యాకెట్ అండి. దీని పేరు వచ్చేసి బెండ్రైట్. ఇందులో ఉన్న టెక్నిక్ ఏంటంటే బెన్సల్ఫరాన్ మిథైల్ 0.6%, పెట్లాక్లోర్ 6% గ్రాన్యూల్స్ అండి. ఇది మనకు హెర్బిసైడ్ అండి. ఇది 4 కిలో ప్యాకెట్ మనకు నాటేసినాక 5 రోజులకు ఉష్కవేపు చల్లుకోవాలి. ఈ ఎకరానికి పనిచేస్తుంది. ఈ చల్లుకోవడం వల్ల మనకు పొలంలో ఉండే ఏ గడ్డి అయినా మనకు రాకముందు చల్లుకోవడం వల్ల ఏ గడ్డి మొదలండి. ఈ రైతులు గుర్తుంచుకోవాలి. ఈ 3 రకాల గడ్డి మందులు మా షాప్లో అందుబాటులో ఉన్నాయి. నేను మళ్ళొకసారి చెప్తానండి. ఈ రిఫిట్, ఇది పెట్లాక్లో టెక్నికల్. ఇలా భీమ్ 2 ప్యాకెట్లు కలిపి చల్లుకోవాలి. నాటేసినాక 3 రోజులు చల్లుకోవాలి. ఇది పత్తి గడ్డి మందు అండి, పిక్సో మ్యాక్సిమా. ఇది మనకు ఎకరానికి వచ్చేసి మనకు 2 ఎకరాల వరకు కొట్టుకోవచ్చు అండి. 60 ml వేసుకుంటే 15 డబ్బాలకు వస్తుంది. 50 ml వేసుకుంటే 20 డబ్బాలకు వస్తుంది అండి. ఇది గుర్తుంచుకోవాలి. పిక్సో మ్యాక్సిమం పత్తి గడ్డి మంది అండి. ఇది మనకు పత్తి 3 ఆకులు ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా ఇది సుజిటో అండి. ఇది భాస్కర్ కెమికల్స్ వాళ్ళది. ఈ బెండ్రైట్ కూడా మనకు వరి గడ్డి మంది అండి. ఇది 4 కిలో ప్యాకింగ్ ఎకరానికి వస్తాయండి. ఇవి చూసుకొని మీరు వాడుకోవాలని రైతులను తెలియజేస్తున్నానండి. రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే గడ్డి మంది ఏంటంటే మనకు ముందు దశలో చల్లుకోవడం అంటే గడ్డిని నిర్మూలించే వాళ్ళు అవుతారు. ఈ గడ్డి మందులు కావాల్సిన వాళ్ళు మా షాప్లో అందుబాటులో ఉన్నాయండి. మీరు ఒక 10 ప్యాకెట్లు కానీ 10 బాటిల్ కానీ తీసుకుంటే మేము పెద్దపల్లి జిల్లా అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నదండి. మిగతా జిల్లాలకు వచ్చే వరకు కార్గో ద్వారా తెలంగాణ, ఆంధ్ర మొత్తం పంపించగలుగుతామండి. ఈ గడ్డి మందులు కావాల్సిన వాళ్ళు మాకు ఆర్డర్ పెట్టుకోవాలని మేము తెలియజేస్తున్నామండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.